మన జీవితంలో ఏదైనా అనుకోని నష్టం జరిగినప్పుడు లేదా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అంతా మన మంచికే అంటే మనకి చాలా కోపం వస్తుంది. సర్వస్వం పోయి నేను ఏడుస్తుంటే ఇందులో మంచెక్కడుంది అని అనిపిస్తుంది. కానీ ప్రకృతి మనకోసం ఒక పెద్ద ప్రణాళికను సిద్ధం చేసి ఉంచుతుందని మనకప్పుడు అర్థం కాదు. ఈ కథ విన్నాక మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. ఒక దట్టమైన అడవి, అక్కడొక ప్రశాంతమైన ఆశ్రమంలో ఒక ముసలి సాధువు ఉండేవారు. ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక తెలియని చిరునవ్వు, ప్రశాంతత ఉండేవి. ఒకరోజు ఒక యువకుడు పరిగెత్తుకుంటూ ఏడుస్తూ ఆయన దగ్గరకొచ్చాడు. అతని బట్టలు చిరిగిపోయున్నాయి, కళ్లల్లో భయం కనిపిస్తోంది. ఆ యువకుడు సాధువు కాళ్లమీద పడి, స్వామీ, నా సర్వస్వం పోయింది. నేను వ్యాపారం కోసం నగరం వెళ్తుంటే దొంగలు నన్ను అడ్డగించి నా దగ్గరున్న డబ్బు, నగలు, ఆఖరికి నా గుర్రాన్ని కూడా తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు నా దగ్గర ఇంటికి వెళ్లడానికి కూడా ఒక్క రూపాయి లేదు. నా జీవితం నాశనమైపోయింది. అందరూ అంతా మన మంచికే అంటారు కదా, మరి నా వస్తువులు దొంగలెత్తుకెళ్లడంలో మంచెక్కడుంది చెప్పండి అని ఆవేదనతో అడిగాడు. సాధువు నిదానంగా కళ్ళు తెరిచి ఆ యువకుడివైపు చూసి నవ్వారు. నాయనా, నువ్విప్పుడు చాలా బాధలో ఉన్నావు. నీకొక కథ చెబుతాను విను. ఆ కథ ముగిశాక నీ ప్రశ్నలకు సమాధానం నీకే దొరుకుతుంది అంటూ ఇలా మొదలుపెట్టారు. ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికున్నదొక చిన్న ఇల్లు, కొద్దిపాటి పొలం మాత్రమే. ఒకేడాది ఆ ఊరిని భయంకరమైన వరదలు ముంచెత్తాయి. చూస్తుండంగానే ఆ రైతు కళ్ల ముందే తన ఇల్లు కూలిపోయింది. దాచుకున్న ధాన్యమంతా నీళ్లల్లో కొట్టుకుపోయింది. రైతు తలపట్టుకొని కూర్చున్నాడు. అప్పుడతని 10 ఏళ్ల కొడుకొచ్చి, పర్వాలేదు నాన్నా, జరిగిందేదో జరిగింది, అంతా మన మంచికే అనుకుందాం అన్నాడు. రైతుకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఒరే మూర్ఖుడా, తలదాచుకోడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, మనం రోడ్డున పడి అడుక్కునే స్థితికొచ్చాం. ఇందులో మంచెక్కడందిరా అని కోపంతో కొట్టి, వెళ్ళిపోయిక్కడ్నించి అని బయటకు పంపించేశాడు. ఆ అబ్బాయి ఏడుస్తూ అడవివైపు వెళ్ళిపోయాడు. కాని అదే రోజు సాయంత్రానికి ఊరిలోకి ఒక సహాయక నౌక వచ్చింది. ప్రభుత్వం పంపిన ఆ పడవలో రైతు, అతని భార్య క్షేమంగా బయటపడ్డారు. భార్య రైతుతో అంది, చూశారా, ఇల్లు పోయినా మనం ప్రాణాలతో ఉన్నాం, అది చాలు. నేను పక్క ఊరిలో కూలి పనిచేసి మనల్ని కాపాడుకుంటాను అని ధైర్యం చెప్పింది. కాని రైతు మనసులో కొడుకుని కొట్టి పంపించిన బాధ వెంటాడుతూనే ఉంది. కొన్ని రోజుల తర్వాత రైతు పనికోసం నగరం వెళ్లాడు. కాని అక్కడ అతనికి ఎక్కడా పని దొరకలేదు. ఆకలితో, అలసటతో అతనొక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అతనికి అదే అడవిలో ఉన్న సాధువు కలిశారు. రైతు తన కష్టాలన్నీ చెప్పుకొని, స్వామీ, నా ఇల్లు పోయింది, నా కొడుకు దూరమయ్యాడు, ఇప్పుడు నేను అనాథలా మిగిలాను అని వాపోయాడు. సాధువు ప్రశాంతంగా, నాయనా, నేనిప్పటికీ చెబుతున్నాను, నీకు జరిగిందంతా మంచికే అన్నారు. రైతుకి విపరీతమైన కోపం వచ్చి, మీరు కూడా నా కొడుకులాగే మాట్లాడుతున్నారు, సర్వం పోయినవాడికి మంచి ఎలా జరుగుతుంది అని అడిగాడు. సాధువు చిరునవ్వుతో, నీ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది, కొంచెం ఓపిక పట్టు అని పంపించేశారు. కొన్ని నెలలు గడిచాయి. ఆ రైతుకు ఒక దయాగుణం గల వర్తకుడి ఇంట్లో తోటమాళిగా పని దొరికింది. ఆ వర్తకుడు చాలా మంచివాడు. ఆ రైతుకు ఉండడానికి ఒక చిన్న ఇల్లు కూడా ఇచ్చాడు. ఒకరోజు రాత్రి ఎవరో రైతు ఇంటి తలుపు తట్టారు. తీసి చూడగా అక్కడ తన కొడుకు నిలబడి ఉన్నాడు. వాడిప్పుడు చిరిగిన బట్టలతో లేడు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. కొడుకు తండ్రిని హత్తుకొని ఇలా అన్నాడు, నాన్నా, ఆ రోజు నువ్వు నన్ను కొట్టి పంపాక నేను నగరం వచ్చాను. ఇక్కడొక టీ స్టాల్ దగ్గర పనిచేస్తూ మెల్లగా నా సొంత టీ కొట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఏ లోటు లేదు. నాన్నా, మనం ఆ రోజు ఆ వరదలో సర్వం కోల్పోబట్టే ఈ రోజు మనం ఈ నగరానికి వచ్చి ఇంత మంచి స్థితికి రాగలిగాం. లేకపోతే మనం ఇప్పటికీ ఆ చిన్న గ్రామంలో కష్టపడుతూనే ఉండేవాళ్లం. అప్పుడు రైతుకు తన కొడుకు మాటల్లోని నిజం అర్థమైంది. కథ విన్న యువకుడు ఇంకా అసంతృప్తిగానే ఉన్నాడు. స్వామీ, ఆ రైతుకు కొడుకు దొరికాడు, వ్యాపారం దొరికింది. కాని నా పరిస్థితేంటి? నా దగ్గరున్న వెండి, బంగారం అన్నీ దొంగలెత్తుకెళ్లారు. ఇందులో మంచెక్కడుంది అని అడిగాడు. అప్పుడు సాధువు తన దగ్గరున్న ఒక మెరిసే రాయిని తీసి ఆ యువకుడికిచ్చారు. అది ఇనుమును బంగారంగా మార్చే అద్భుతమైన రాయి. యువకుడు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. సాధువు ఇలా అన్నారు, నాయనా,
ఒకవేళ నీ వస్తువులు దొంగతనం అవ్వకపోయుంటే నువ్వు బాధతో దారి తప్పి ఈ అడవి లోపలికి వచ్చేవాడివి కాదు, నన్ను కలిసేవాడివి కాదు. అప్పుడు నీకు ఈ అమూల్యమైన రాయి దొరకేది కదా. ఇప్పుడు చెప్పు, నీ వస్తువులు పోవడం నీకు మంచి చేసిందా, చెడు చేసిందా? యువకుడు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. తనకు జరిగిన నష్టం కంటే ఇప్పుడు దొరికిన లాభం చాలా పెద్దదని అతనికర్థమైంది. అతను సాధువు కాళ్లకు నమస్కరించి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. జీవితంలో పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కాలం అన్నింటినీ మారుస్తుంది. చెడు కాలంలో మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాలు మనల్ని ఇబ్బంది పెడతాయి. ఒక్కోసారి మనకు జరిగిన అతిపెద్ద నష్టం వెనుక అంతకంటే పెద్ద లాభం దాగి ఉంటుంది. అది మనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. ప్రతి చీకటి రాత్రి తర్వాత ఒక వెలుగుంటుంది. ఏది జరిగినా మన మంచికే అని నమ్మడమే నిజమైన ధైర్యం. అందుకే కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆ కష్టం రేపు మీకు ఎలాంటి మంచిని తీసుకువస్తుందో అని ఆశతో ఎదురుచూడండి. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. మరియు చిట్టి కథల లోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.